రాష్ట్రంలోని అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలిపేందుకు 10 శ్వేతపత్రాలను విడుదల చేశామని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కర్నూలులో అన్నారు. ఆంధ్రప్రదేశ్కు వస్తే ప్రజలు నిలదీస్తారన్న భయంతో ప్రధాని నరేంద్ర మోదీ భాజపా నాయకులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నారన్నారు. దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో భాజపా ఇంటికి పోవడం ఖాయమని కేఈ జోస్యం చెప్పారు. నిలదీస్తారనే భయంతో ఇక్కడికి రాకుండా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు వాళ్ళ పార్టీ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకొని ఆంధ్రప్రదేశ్కు చాలా చేశాము, తర్వాత లోటు భర్తీకి నిధులు ఇచ్చాము, వెనుకబడిన జిల్లాలకు డబ్బులు ఇచ్చాము, ఆ డబ్బులు ఏమయ్యాయని అంటున్నాడు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కూడా చెప్పడం జరిగింది. ఆయన నిజానికి దేశ ప్రజలు అక్కడ మార్పు కోరుకుంటున్నారు. వచ్చే లోకసభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయం. ఇది వారు గమనించాలి. ఆత్మగౌరవం దెబ్బతీసే పనులు ఎవరు చేసినా తెలుగు జాతి బొబ్బిలి పులిలా లేచింది తప్ప ఎప్పుడు వెనక్కి పోలేదు. హోదాపై మాట్లాడే వారి గొంతును చట్టసభల్లో నొక్కేస్తున్నారు. అయినా చంద్రబాబు నాయుడు గారు తన నిరంతర కృషి పట్టుదలతో పోలవరాన్ని పూర్తి చేశారు.